హరే కృష్ణ. మళ్ళీ కట్ అయిపోయింది సడన్గా మధ్యలో. సో మన లింక్ నేను పోస్ట్ చేసేసాను వాట్సాప్లో. మన డివోటీస్ వచ్చేస్తున్నారు అనుకుంటా. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి మనం కంటిన్యూ చేద్దామంట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకొకటి, మీరు వస్తున్నారు కదా ఆన్లైన్ ఎలాగో, నేను ఇంకొద్దిగా ఈరోజు కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, 10-15 నిమిషాలు ఎక్స్ట్రా. కానీ ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మన 18 నెంబర్ శ్లోకం నుంచి మొత్తం అసలు ఇదంతా ఒకటే అనమాట, ఒకటే సెక్షన్, ఒకటే థీము. అంటే ఈ సన్యాసానికి సంబంధించిన విషయాల గురించే 40 శ్లోకం వరకు చర్చిస్తారనమాట. అందుకనే నేను ఇది ఒకే రోజులో చూస్తే బాగుంటుంది అనేసి, బ్రేక్ చేయకూడదు అనేసి ఈరోజే పెట్టాను. మీకు ఓకే అనుకుంటే మరి మనం ఈరోజే చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని బ్రేక్ చేస్తే బాగుండదు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వారు మేబీ తర్వాత చూసుకోవచ్చు రికార్డింగ్, ఒకవేళ మీకు పనులు ఉంటే. మళ్ళీ కరెంట్ పోయింది, చూస్తాను. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దామంట. ఒకవేళ ఓకే, నేను విండోస్ ఓపెన్ చేసేస్తాను, కంటిన్యూ చేద్దామంట విండోస్ ఓపెన్ చేసిన తర్వాత. వచ్చేసింది కరెంట్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామంట. సో ఈ ఐదు కారణాలు ఏంటో ఇక్కడ ఇచ్చారనమాట. 14వ నంబర్ శ్లోకమే చర్చించుకుంటున్నాము. అధిష్టానం, కర్త, కారణం, చేష్ట, దైవం. అధిష్టానం, కర్త, కరణం, చేష్ట, ఇంకా దైవం. సో ఏంటేంటో చూద్దామంట. అధిష్టానం అంటే స్థలం, ఎక్కడైతే ఈ కార్యాలు నెరవేరుస్తారో. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఉద్దేశించి ఏంటంటే మన శరీరాన్ని ఉద్దేశించి చెప్తారు. ఈ భౌతిక శరీరం, ఈ శరీరం కనిపించేది ఒక మన జీవాత్మ యొక్క శరీరం, ఇది అధిష్టానం. కర్త అంటే ఆత్మ, ఒక విధంగా చెప్పాలంటే జీవాత్మ. ఆయన ఒక అహంకారంతో చేస్తాడు, నేను కర్త, అహంకర్త అనే అహంకారం ద్వారా చేసే ఆ కర్త అన్నమాట. కరణం అంటే చేయడానికి, కార్యం చేయడానికి దేని ద్వారా కార్యం చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ వేరు ఇంద్రియాల గురించి చెప్పారు. ఇంద్రియాల ద్వారానే మనం ఎన్నో కార్యాలు చేస్తుంటాం కనుక ఇంద్రియాలని ఇక్కడ కరణం అని చెప్పారు. ఇంకోటి చేష్ట అంటే మనము మన యొక్క ప్రాణశక్తితోని ఎన్నో రకాల చేష్ట అంటే ప్రయత్నం చేస్తాం కదా, ఎండివర్. సో ఆ ప్రయత్నం. ఇంకా లాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినది దైవం అంటే మీరు ఏ కార్యాలు చేయాలనుకున్నా ఒక వ్యక్తి పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు అనుగ్రహిస్తేనే, అనుమతినిస్తేనే అప్పుడే మనం చేయగలం అన్నమాట. ఇవండి 5 కారణాలు. సో వీటి గురించి ఏమంటున్నారంటే ఇక్కడ 15వ నంబర్ శ్లోకంలో, శరీర వాన్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక వ్యక్తి సరైన కార్యం కానీ తప్పుడు కార్యం కానీ చేస్తే మనస్సు, శరీరం, మనస్సు ఇంకా వాక్యం. శరీరం, మనస్సు ఇంకా వాక్యాల ద్వారా ఏవైనా కార్యాలు చేయనివ్వండి, సరైన కార్యాలే కానీ తప్పుడు కార్యాలే కానీ, ఈ 5 కారణాలు ఉంటాయంట. మరి సరైన కార్యాలు కానీ తప్పుడు కార్యాలు అంటే ఏంటి అంటే, సరైన కార్యాలు అంటే ఏవైతే శాస్త్రాల్లో అనుమతించారో అలాంటి కార్యాలు. తప్పుడు కార్యాలు అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా, అంతే. సో 16వ శ్లోకం, తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః
పశ్యత్యకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి అతను అనుకున్నాడు అనుకోండి, అంటే అతనికి జ్ఞానం లేకనో లేకపోతే తెలిసినా దీన్ని లెక్క చేయకుండా 5 కారణాలు ఏంటి, అతనికి తెలివి లేకనో బుద్ధి లేకనో ఏదో కారణం వల్ల ఈ 5 కారణాన్ని చూడలేదనుకోండి, అతన్ని బుద్ధి లేని వాడిగా గుర్తించారు ఇక్కడ. పశ్యత్ అకృత బుద్ధిత్వం నా స పశ్యతి దుర్మతి, అతన్ని మూర్ఖుడిగా గుర్తించారు. ఒకవేళ ఒక వ్యక్తి కొట్టిపారేస్తాడనుకోండి, అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నేనే కర్త, ఇంకేం లేవు, అంతే, నేను ఒక్కడనే కారణం, ఏది జరిగినా నా వల్లనే, అంతే, ఈ భగవంతుడు దైవం అంటే ఏం లేదు. ఎందుకంటే దైవం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం. ఒకవేళ మిగతా 4 తలుచుకున్నా కానీ దైవం తలుచుకోకపోతే, దైవం యొక్క అనుమతి లేకపోతే, ఆ పరమాత్మ అనుమతి ఇవ్వకపోతే, ఎందుకంటే పరమాత్మ 2 కార్యాలు, ఉపదృష్ట అనుమంత, మనం ముందు చర్చించుకున్నాం, గుర్తుందా? ఉపదృష్ట అంటే అన్నీ గమనిస్తాడు ఆయన, తర్వాత మనం ఎప్పుడు మనకి ఆ యోగ్యత ఉందో మనం చేసే కార్యాలకు అనుమతిని ఇస్తాడు. సో ఉపదృష్ట అనుమంత అనేవి 2 ఉన్నాయి కార్యాలు పరమాత్మనికి. సో అందులో అనుమతించేది ఈ కార్యం పరమాత్ముడు చేస్తాడు. అది చాలా దైవం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఆయన అనుమతించకపోతే మనం ఎంత కష్టపడ్డా ఏది జరగదు. అలా ఎంతోసార్లు ఎన్నో మంది ఎన్నో విషయాల్లో కష్టపడి విఫలమైపోతూ నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు, అవునా? సో ఇప్పుడు 17వ నంబర్ శ్లోకంతో దీన్ని ముగిద్దామంట, ఈ యొక్క ఘటనని. 5 కారణాల గురించి. యస్య నాహంకృతో భావా బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. సో ఎవరు ఏమాత్రం కర్మలకు బద్ధుడవడో, కర్మల ఫలాల నుంచి అంటే కర్మల ప్రతిక్రియ నుంచి ముక్తుడు ఎవరంటే, ఏమాత్రం అనహంకృత, ఏమాత్రం అహంకారం లేకుండా సరైన బుద్ధితో అర్థం చేసుకోని ఈ జ్ఞానాన్ని, అంటే దైవం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కారణమని, 5 కారణాలు ఉన్నాయి, అందులో దైవం అనేది ముఖ్యమైనది, నేను కాదు ముఖ్యమైన వాడిని, అలా అహంకారం లేకుండా నేను కర్త కాదు, నేను కర్త అనుకొని అహంకారంతో చేసేవాడండి వాడి కర్మఫలాల్లో అనుభవించాల్సిందే. మంచి ఫలాలు అయితే మంచి ఫలం, చెడు ఫలాలు అయితే చెడు ఫలాలు. కానీ ఎవరైతే అహంకారం లేకుండా, నేను అహంకారం లేకుండా అంటే నేను కర్త కాదు, అసలైన కర్త ఎవరు? ఆ భగవంతుడు. అలాగని ఆయన పని చేయకుండా కూర్చోడు, ఆయన పని చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 కారణాలు ఉన్నాయి, ఏ కార్యం అవ్వాలన్నా 5 కారణాలు, అందులో నేను కూడా ఒక కారణమే. కానీ ముఖ్య కారణం భగవంతుడు. అందుకే నేను ఒకవేళ ఎంత ప్రయత్నించా భగవంతుడు అనుమతి లేకుంటే ఏం కాదు. భగవంతుడు తలుచుకుంటే ఏ విధంగానే నా కార్యాన్ని తలపెట్టచ్చు. ఒకవేళ భగవంతుడు కృష్ణుడు తలుచుకున్నాడు అనుకోండి, ఏ కార్యం ఎలాగైనా చేసే సామర్థ్యం కృష్ణుడికి ఉంది, మీరెవరు మధ్యలో. సో అందుకే మనం భగవంతుడి అనుమతితో కార్యాలు చేయాలన్నమాట. అప్పుడు అలా కార్యాలు చేస్తే దాని ద్వారా మనం ఏ విషయాలకి బద్దులు కామని. సో అలా ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నారనమాట ఉద్దేశించి ఇక్కడ కృష్ణుడు. మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేసారు. ఇప్పుడు లాస్ట్ అధ్యాయం వచ్చింది కదా, అది గుర్తు చేస్తున్నాడు మళ్ళీ కృష్ణుడు. అలా నువ్వు హత్య చేసావనుకో అర్జున, ఇలా అర్థం చేసుకొని ఇలాంటి జ్ఞానంతో నీకు ఎలాంటి కర్మబంధంలో నువ్వు చిక్కుకోవు. సో ఇలా చెప్తున్నారు, హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. నువ్వు హత్య చేసినా కానీ ఇక్కడ అంటే ఇక్కడ యుద్ధ భూమిలో నువ్వు ఎంతోమందిని చంపాల్సి వస్తుంది కదా, నువ్వు చంపేసినా కానీ నీకు ఏ మాత్రం కర్మల్లో నువ్వు బందీవి కావు అని చెప్పేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ప్రభుపాల్ గారు ఇంకా ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. ఎవరైతే ఒక సైనికుడు ఉంటాడు కదా, ఆయన పై అధికారి ఉంటాడు, సైనికులందరికీ ఒక పై అధికారి ఉంటాడు. ఆయన పై అధికారి చెప్పాడు అనుకోండి, నువ్వు యుద్ధ భూమిలో వెళ్ళి ఆ యొక్క శత్రువుని హతమార్చు, యుద్ధంలో చంపే అంటే అతను ఆ గన్ను తీసుకొని చంపేస్తాడు. సో అలా చంపేసినందుకు, అలా ఎంతోమందిని చంపేశాడు అనుకో, ఆయనకు పురస్కారం ఇస్తారు, అవునా? మహావీర్ ఇంకా పరమవీర్ అని మంచి పురస్కారం ఇస్తారు ఆయనకి. అంతేగాని నువ్వు అని చంపేసావు నేను జైల్లో వేయాలంటారా అన్నారు కదా. అలాగే క్షత్రియుడు కూడా, క్షత్రియుడు అంటే సైనికుడే కదా. సో అలాగే ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అర్జునుడికి, నేను చెప్తున్నాను నువ్వు నా సంతృప్తి కోసం యుద్ధం చెయ్యి, ధర్మస్థాపన కోసం నువ్వు యుద్ధం చేయి, దీనివల్ల నీకు ఏ కర్మ తగలవు, నువ్వు ఏ కర్మలకు బందీ అవ్వవు అని చెప్తున్నాడు అనమాట అర్జునుడికి కృష్ణుడు.
సో ఇలా ఎవరైతే సరైన జ్ఞానంతో బుద్ధితో ఉమ్, అహంకారం లేకుండా కర్మలు చేస్తారో కృష్ణుడి కోసం, వారికి ఏ కర్మ ఫలాలు వాళ్ళకి తగలవు. సో ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేదంటే, ఇప్పుడు కార్యాల గురించి చెప్పేశాడు కృష్ణుడు, దానికి కారణాల గురించి కూడా చెప్పేశాడు. మరి ఈ కారణాలు కార్యాలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రేరణ కలిగే విషయాలు కూడా చెప్తారు ఇప్పుడు కృష్ణుడు. దాని తర్వాత ఇవన్నీ ఏ కార్యాలున్నా, ఏ కర్త అయినా సరే, ఏ కర్మైనా సరే, అన్ని విషయాలు 3 గుణాల చేత ప్రభావితమై 3 రకాలుగా ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో చూసాము. ముందు చూసాము మనము యజ్ఞం, తపస్సు, ఆహారము, దానము. అలాగే ఈరోజు కూడా కొన్ని చూసాము. ఏంటి చూసాము ఈరోజు? త్యాగము. ఇప్పుడు ఇంకా కొన్ని చూడబోతున్నాం. ఇంకో 5 వెరైటీస్ చూడబోతున్నాం అన్నమాట. ఈ కర్మలకు, ఇంకా కర్తకు, ఈ కార్యాలకు సంబంధించి. అందుకనే ఇది దీంతో సంబంధం ఉందన్నమాట. అందుకే నేను ఈరోజే చూస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇందులో మనకి తత్వాల రూపాల్లో చెప్పాలంటే మీకు చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని 3 చూస్తాం మనం. ఏంటి? సత్వ, రజతము. సో ఏముంటుందో కూడా మీరు మామూలుగా చెప్పాలంటే, ఒకవేళ ఇప్పటివరకు మీరు తత్వాలు అర్థం చేసుకుంటే గెస్ చేయొచ్చు. ఓకేనా? సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 18 విషయంలో ఏ విషయాల గురించి ఇప్పుడు నేను ఆ 3 చెప్తానో అది చెప్తానమాట కృష్ణుడు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివిధ కర్మచోదన, కరణం కర్మకర్తేతి, త్రివిధ కర్మ సంగ్రహ. సో ముందు చెప్పేది ఏంటంటే కృష్ణుడు ఇక్కడ జ్ఞానము. జ్ఞానం అంటే జ్ఞానమే, ఇంకా జ్ఞేయం అంటే తెలుసు కదా, ముందే చెప్పినాం. జ్ఞానం యొక్క లక్ష్యం అంటే ఒక దేని గురించి మనము జ్ఞానం పొందాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకా పరిజ్ఞాత అంటే ఆ జ్ఞానం తెలిసిన వాడు. అలా ఈ 3 ప్రేరణ ఇస్తాయంట ఒక కార్యం చేయడానికి. అంతేగాని మనం కార్యం చేయాలి అంటే మనం కార్యం తలపెట్టాలంటే మనకు దానికి ఒక జ్ఞానం కావాలా. మనకి జ్ఞానం ఉంటేనే కదా కార్యం తలపెట్టేది. ఆ వస్తువు గురించి దేనిపైన ఏ కార్యమో దాని గురించి మనకు జ్ఞానం కావాలి. ఆ వ్యక్తికి జ్ఞానం ఉండాలి, ఆ విషయం గురించి జ్ఞానం తెలియాలి, దానికి సంబంధించిన మొత్తం జ్ఞానం ఉండాలి. అప్పుడే మనము అదొక ప్రేరణ మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏమేం కావాలి దాంట్లో మనం చూసాం కదా ముందు కూడా. కరణం అంటే చూసాం మనం, ఏవి? ఇంద్రియాలు. దాని ద్వారానే కదా మనం కార్యాలు నెరవేర్చేది. ఇంకోటి కర్మ చేయాలి. ఇంద్రియాల ద్వారా కర్మ చేయాలి. ఎవరో ఒకరు చేయాలి. నువ్వు నేను ఎవరో ఒకరు చేయాలి అంటే వాళ్ళు కావాలి. 3 కారణాలు ఉంటాయి. 3 కర్మ చేయడానికి 3 విషయాలు అవసరం కర్మలో పాల్గొనడానికి. ఇవన్నీ రకరకాల శబ్దాలు ఉన్నాయి కానీ చాలా సింపుల్ విషయాలు. మనకు ప్రభుపాద వాళ్ళు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తాత్పర్యంలో మనకు అర్థం కావడానికి. ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఒక మనిషి ఏదైనా కార్యం చేయాలనుకోండి. ఏదైనా కార్యం చేయడానికి ముందు తనకి ప్రేరణ ఉండాలి కదా. చేయాలి, ఈ కార్యం నేను చేయాలి అనే ప్రేరణ కలగాలి కదా. సో ముందు ఆయనకు ఆ ప్రేరణ కలుగుతుంది, ఇన్స్పిరేషన్. ఆ ప్రేరణ కలిగిన తర్వాత అతను ప్రేరణ కలగానే వెంటనే కార్యం చేయరు, ఆలోచిస్తాడు. అవునా? దీన్ని ఎలా చేయాలి అని మనసులో ఆలోచించి ఒక ప్లాన్ వేసుకుంటాడు. మనసులో మొదట్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అని మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. అదొకటి అనమాట. దాన్ని ఏమంటారంటే, అక్కడ దాని పేరేం లేదు కానీ అలా మనసులో ఆలోచించుకున్న విధానం ఉంటుంది. దాని తర్వాత అతను కార్యరూపంలో అంటే వ్యక్తిగతంగా అక్కడ నిజ జీవితంలో కార్యాన్ని నెరవేరుస్తాడనమాట. సో అంటే ఒక వ్యక్తి ముందు ప్రేరణ కలగాలి, దాని తర్వాత థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ ఆలోచిస్తాడు. దాని తర్వాత దాన్ని ఎలా ఉంటుంది, ఇలా చేయాలనే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనస్సులో. దాని తర్వాత నాకు దృఢ నిశ్చయం కలుగుతుంది. ఓకే, నేను చేస్తాను, ఇలా చేయాలి అని నిశ్చయానికి వచ్చి చేస్తాడు. సో ఇది థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్నే ప్రేరణ అని అంటున్నాము, అంటే ఒక విధంగా. సో కానీ ప్రేరణ అనేది ఎక్కడి నుంచి మనకి రావాలి? దీని ఆధారం ఏమంటే శాస్త్రం కానీ మన గురువులు కానీ చెప్తే చేయాలన్నమాట. అంటే మన గురువులు చెప్పిన విషయాలు బట్టి, లేకపోతే ఈ భగవద్గీత లాంటి శాస్త్రాల ఆధారంగా మనకు ప్రేరణ రావాలంటే కార్యాలు చేయడానికి. ఏదో మనకు తోచిందల్లాక మనకి ఎక్కడో దేని ద్వారానో ప్రేరణ కలిగి చేసేస్తే మంచిది కాదనమాట. అది సరైన కార్యం కాదు. మనం చేసే కార్యాలకు మనకు ప్రేరణ గురువు ద్వారా కానీ, లేకపోతే శాస్త్రాల ద్వారా కానీ, అంటే భగవంతుడి వాక్యాల ద్వారా కానీ మనకు కలగాలంట. సో దాని ద్వారా ఎప్పుడైతే ప్రేరణ కలిగి మనం కార్యాలు భగవంతుడి కోసం చేస్తామో అది సరైన కార్యం అని చెప్పారు ఇక్కడ. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణ భేదతః
ప్రోచ్యతే గుణ సంఖ్యాణే యాతవత్ శృణు తాన్యపి. ఇప్పుడు శృణు, నువ్వు ఇప్పుడు విను, నేను నీకు ఈ 3 గుణాల ద్వారా ఈ 3 విషయాలు ఎలా 3 రకాలుగా ఉంటాయో మన సత్వగుణంలో, రజోగుణం, తమోగుణంలో చెప్తానంటారు. ఏవి? జ్ఞానము, కర్మ, కర్త. చాలా ఈజీ అండి. జ్ఞానము సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో. అలాగే కర్మ సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఎలా ఉంటుంది. అలాగే కార్యము సత్వగుణంలో, రజోగుణంలో, కార్యం కాదు కర్త, కార్యం అయిపోయింది కదా, కర్మ కార్యం ఒకటే. కర్త కూడా సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఎలా పనిచేస్తాడు. సరే అండి, ఇప్పుడు సత్వగుణంలో జ్ఞానం ఏంటిదో చూద్దామంట. 20వ శ్లోకం నుంచి 3, 20, 21, 22 సత్వ, రజ, తమో జ్ఞానంకి సంబంధించి. సో మీరందరూ ఉన్నారు కదా నాతో పాటు. ఇప్పుడు మనం కొంచెం ఎందుకంటే ఈ విషయాలు ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నాం, సత్వ, రజ, తమో అంటే ఏంటో. సో మనం తొందరగా అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. సో అందుకే కొంచెం ఫాస్ట్గానే వెళ్తాము. సో నాకు ఇక్కడ ఏంటంటే నిన్నట్లాగానే మనం మొన్న చూసుకున్నట్లాగానే ఇక్కడ నాకు ఎంతమంది ఉన్నారంటే 0 చూపిస్తుంది అనమాట. అంటే ఒక్కరు కూడా క్లాసులో లేరంటగా చూపిస్తుంది. సో నాకు అందుకే అర్థం కావట్లేదు, ఒకవేళ ఉన్నారా నిజంగా క్లాస్లో. ఇప్పుడు ఒకరు అటెండెన్స్ ఒకరు ఉన్నారు. సో ఎవరైనా చెప్పగలరా అండి, ఎవరికైనా ఎంతమంది? 66, 65. ఓకే. మల్లికాంజన్, వీణారెడ్డి మాతాజీ వీళ్ళు 65 కనిపిస్తుంది, 66 కనిపిస్తున్నారు వీళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు 2 చూపిస్తున్నాయి అంటే అటెండెన్స్. ఓకే, 66 చాలామందికి క్లియర్గానే కనిపిస్తుంది, నాకే కనిపించట్లేదు. ఓకే, సో 66 మెంబర్స్ లైవ్లో ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం జ్ఞానం గురించి ఇప్పుడు సత్వ, రజ, తమో గుణాల్లో చూద్దామంట. 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఏ జ్ఞానం? సాత్విక జ్ఞానం అనేది ఇక్కడ ఇస్తున్నారు. సత్వగుణంలో జ్ఞానం అంటే ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి ఎవరైతే సత్వగుణంలో ఉన్నాడో అతని యొక్క జ్ఞానం చేతన ఎలా ఉంటుంది, ద నాలెడ్జ్. ఓకే, ఎవరైతే ఇలా జ్ఞానంతో ఒక వ్యక్తి ఈ జ్ఞానం ద్వారా చూస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ఆత్మ ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తాడు, ప్రతి జీవిలో ఆత్మని చూస్తాడో అప్పుడు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి జీవిలో ఒక ఆత్మ, ఆ ఆత్మ ఆధ్యాత్మికం, స్పిరిట్. సో ప్రతి జీవిలో, అందరి జీవుల్లో ఆత్మ ఉన్నది అనే విషయాన్ని, ఆత్మ అనేది ఆధ్యాత్మికం, ఆత్మ ఒకటే అంటే ఆధ్యాత్మిక, స్పిరిచువల్ ఇన్ నేచర్, అన్డివైడెడ్ స్పిరిచువల్ నేచర్. అందరి ఆత్మలు ఒకే ఆధ్యాత్మిక విషయంతో కూడుకునేవనే విషయాన్ని అర్థం చేసుకొని చూస్తాడంట అందరినీ. అంటే అందరి హృదయాల్లో ఆత్మను దర్శించుకునే, అర్థం చేసుకునే వ్యక్తి, కార్యాలు చేసే వ్యక్తి సత్వగుణంలో ఉండి చేస్తున్నాడు. పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వ్యక్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సో మీరు అనుకోవచ్చు, అరే ఎన్నోసార్లు చెప్పారు కదండి ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంటుంది, మనం ఆత్మ శరీరం కాదని మళ్ళీ అదే చెప్తున్నారంటే, అలా తెలుసుకొని పనిచేసేవాడే సత్వగుణంలో చేస్తున్నాడు అని. రజగుణంలో ఉండేవారు మరి ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు చెప్పారు అది. వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అనుకుంటారంట ప్రతి శరీరము వేరువేరు, ప్రతి శరీరంలో ఉండే చేతన, ఆత్మ వేరువేరు. వీళ్ళు చాలా తెలివి ఉపయోగించి, బుద్ధి ఉపయోగించి ఏవో రకరకాల సిద్ధాంతాలు సృష్టించుకుంటారంట. వీళ్ళ సృష్టి ఎలా ఉంటుందంటే, సిద్ధాంతాలు ఒకరు అనుకుంటారంట ప్రతి వ్యక్తిలో ప్రతి ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మ ఆ శరీరంలో కలిసిపోతుంది. సో లేకపోతే ఆ ఆత్మ చేతనగా మారిపోయి ఇంకా ఆత్మ అనేది ఉండదు. లేకపోతే మనుషుల్లో మాత్రమే ఆత్మ ఉంటుంది, పశువులో ఆత్మ ఉండదు. లేకపోతే ఆత్మ కూడా భౌతికమే. ఇలా ఎన్నో రకరకాల సిద్ధాంతాలు వాళ్ళు సృష్టించుకొని పనిచేస్తారు కదా, వీళ్ళు రజోగుణంలో ఉన్నవారంట. ఇలాంటి జ్ఞానం. ఇంకా తమోగుణం అంటే
ఇంకా అజ్ఞానం అనుకోండి. అయినా యత్తు కృష్ణావదే కస్మిన్ కార్యే సక్తమహేతుకం అతద్వార్తావదల్పం చ తత్తామసం ఉదాహృతం. తమోగుణంలో ఉండే జ్ఞానం ఏంటంటే వారు ఒక కార్యానికి ఆసక్తులయ్యారనుకోండి, ఇక కార్యమే జీవితం అనుకుంటారు. ఇంకా అసలు సత్యం అంటే జ్ఞానం అంటే అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. ఏదో కొద్దిగా ఉంటే ఏదో కొద్ది జ్ఞానం ఉండొచ్చు, అల్ప మేధసం అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇలా ఏ జ్ఞానం సరిగ్గా లేకుండా, అంటే తక్కువ జ్ఞానంతో లేకపోతే ఆల్మోస్ట్ జ్ఞానం లేకుండానే ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఇంకా వాళ్ళు చేసే పనే ఇదే మొత్తం, ఇదే జీవితం, ఒక్క పని మీద ఒక పని చేసుకుంటూ జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు. ఇంకా వేరే జ్ఞానం లేకుండా తమో గుణంలో ఉంటున్నారంట. సో బేసికలీ ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ స్క్రిప్చరు శాస్త్రాలు ఏమున్నాయి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకు ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు, గాడ్ ఈజ్ మనీ అండ్ నాలెడ్జ్ మీన్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బాడీలీ డిమాండ్స్. సో వాళ్ళ ప్రకారం తమోగుణం తమోగుణంలో ఉండే వాళ్ళకి భగవంతుడు అంటే డబ్బులు అంట. అదేంటండి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగేదండి, భగవంతుడు ఉన్నాడంటే నాకు డబ్బులు ఇవ్వాలి అంతే. జ్ఞానం అంటే నాకు ఎలా దాని ద్వారా నా ఇంద్రియాలను తృప్తిపరచుకోగలను, దానికి సంబంధించిన జ్ఞానమే ఆయన జ్ఞానం. ఇంతకన్నా ఎక్కువ ఆలోచించుకోలేడు ఆ వ్యక్తి, తమోగుణంలో ఉండే వ్యక్తి. అది తమోగుణంలో ఉండే జ్ఞానం. సరేనండి, ఇప్పుడు మనం 23 నుంచి 25 వరకు ఈ 3 శ్లోకాల్లో దేని గురించి? కర్మ. సత్వగుణంలో కర్మ, రజగుణంలో కర్మ, తమోగుణంలో కర్మ చూద్దామంట. మొదటిది సత్వగుణంలో కర్మ. నియతం సంగరహితం ఆరాగద్వేష్ట కృతం అఫల ప్రేక్షున కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం కర్మలు, సంగరహితం, ఆసక్తి లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, దాని పట్ల ఏ రకమైన ఆప్యాయత లేకుండా, కామవాసన లేకుండా, ద్వేషము లేకుండా, ఫలాలను ఆశించకుండా చేసే కర్మలు సత్వగుణంలో ఉన్నటువంటివి. సో ఇవన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి. సో మనం ఇంకో శ్లోకానికి వెళ్దామంట. యత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో కొంతమంది చాలా కష్టపడి కర్మలు చేస్తారంట. ఎందుకు అంటే ఎంతో కష్టపడతారు, వాళ్ళ ఇంద్రియాల్ని సంతృప్తి పరచుకోవడానికి ఎంతో కష్టపడి కర్మలు చేస్తూ ఉంటారు అహంకారంతో. అలాంటి కర్మలన్నీ రాజసిక కర్మలని చెప్తున్నారు. సో అర్థం చేసుకోవడం చాలా సులువు. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాద్ ఆరభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మోహానికి గురై శాస్త్రాల్ని మొత్తంగా ఉల్లంఘించేసి ఏమాత్రం ఆలోచించకుండా దీనివల్ల ఏం జరుగుతుంది, భవిష్యత్తులో నేనేమైనా బందీ అయిపోతానా, భవిష్యత్తులో దీని ప్రతిక్రియ ఎలా ఉంటుంది, ఏం ఆలోచించకుండా ఇంకా ఇతరుల పట్ల హింసను కలిగించే విధంగా, నష్టాన్ని కలిగించే విధంగా, దుఃఖానికి గురయ్యే విధంగా వేరే వాళ్ళకి పనులు చేస్తూ ఉంటారు, కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే కర్మల ద్వారా అవి శాస్త్రరహితం ఉంటాయి, శాస్త్రంలో చెప్పినవి కాదు. దాని ద్వారా వేరే వాళ్ళకి హింస, దుఃఖాన్ని గురి చేస్తాయి అన్నమాట, కలుగజేస్తాయి. సో ఇంకా వారు ఏమాత్రం ఆలోచించరు, దీనివల్ల నాకు ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనే విషయాన్ని ఆలోచించకుండా చేసే కర్మలు తమోగుణంలో ఉండేవంట. సరే, ఇప్పుడు 26 నుంచి ఇంకా 28 3 ఉన్నాయి శ్లోకాలు. అందులో కర్త చేసే వ్యక్తి, కర్మలు చేసే వ్యక్తి గురించి చెప్తున్నారు. ఇప్పుడు సత్వగుణంలో ఉండే కర్త ఎలా ఉంటారంటే, ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే ఒక వ్యక్తి తన కార్యాలని ఏమాత్రం ఆసక్తి లేకుండా 3 గుణాలకి అతీతుడిగా ఉండి
అహంకారం లేకుండా ఎంతో దృఢ నిశ్చయంతో ఎంతో ఉత్సాహంతో ఏమాత్రం ఆలోచించకుండా దీని ద్వారా నాకు విజయం వస్తుందా లేకపోతే నేను విఫలమవుతానా అని ఆలోచించకుండా పనిచేసేవాడే సత్వగుణంలో పనిచేస్తున్నాడని. ఎవరు గుణాలకు అతీతంగా ఉండి పనిచేసేదండి? భగవంతుడి యొక్క భక్తుడు మాత్రమే. అవును. సో కృష్ణ చైతన్యంలో ఇలా పనిచేస్తారు అని చెప్పారు. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ లుబ్ధో హింసాత్మకో శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మల ప్రతి చాలా ఆసక్తితో, వాటి ఫలాల పట్ల బాగా ఆసక్తితో, వాళ్ళ ఫలాన్ని భోగించాలనే ఆసక్తితో, ఎంతో లోభంతో, ఎంతో ఈర్ష్యతో, వేరే వారి పట్ల ఎంతో అశుద్ధ చేతనతో ఆ ఫలాల ద్వారా సుఖాన్ని దుఃఖానికి గురై చేసేవారే రజోగుణంలో పనిచేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు రజోగుణంలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అయుక్త ప్రాకృత స్తబ్ధ శతో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. సో ఎవరైతే ఇంకా తమో గుణంలో చేసే పనులు చేసే కర్తల గురించి చెప్తున్నారు. చెప్పాను కదా, మళ్ళీ ఇది రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సత్వరజ తమో గుణాలని అర్థం చేసుకున్నాం కదా, అందుకే కొంచెం మనకి చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ విషయం వేరనమాట, ప్రతిసారి సబ్జెక్ట్ వేరవుతుంది. ఇప్పుడు కర్త గురించి చెప్తున్నారు, ఇంతకుముందు కర్మ గురించి చెప్పారు, అంతకుముందు జ్ఞానం గురించి చెప్పారు. కానీ అన్నిట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ మీరు చూస్తారు, తమోగుణం వాళ్ళు మొత్తంగా అసలు శాస్త్రాలు అంటే తెలియకుండా దానికి విరుద్ధంగా దాన్ని మొత్తం నిరాకరించి చేస్తారు. అలాగే వీళ్ళు కూడా ఇంకా ఇందులో ఇంకా చాలా దారుణంగా భౌతికంగా ఎంతో ఇంకొకరిని మోసం చేసి, ఇంకొకరిని అవమానించి అపమానించి చేసేవి, లేకపోతే ఎంతో బద్ధకంగా చేసేవి, లేకపోతే ఎంతో నిరుత్సాహంతో చేసేవి, లేకపోతే ఎప్పుడు వాయిదాలు వేసుకుంటూ చేసేవి, ఇలా చేసేవారు తమో గుణంలో ఉండవారంట. అంటే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు, వాయిదాలు వేసుకుంటూ చేసేవారంటే గంటలో చేసే పని సంవత్సరాల వరకు లాగుతారంట. సో ఇలా మీరు ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. అంటే వేరే వాళ్ళని అవమానించుకుంటూ, వేరే వాళ్ళకి వాళ్ళకి హాని కలిగించుకుంటూ, మోసం చేసుకుంటూ, బద్ధకంగా నిరుత్సాహంగా చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళని తమో గుణంలో ఉన్నవారిగా గుర్తించవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు 29వ శ్లోకం. ఇప్పుడు 29, 30, 31 అండి. ఈ మూడు దేని గురించి చెప్తాయంటే, సారీ 29 కాదు, 30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 29లో కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా రెండు విషయాల గురించి మీకు చెప్తాను, బుద్ధి ఇంకా సుఖం చూద్దామంట. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం కృష్ణుడు ఫస్ట్. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచయామానమాశేషేన పృథక్వేన ధనంజయ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ధనంజయ, ఓ ధనంజయ ఇక విను, ఇప్పుడు నేను నీకు అండర్స్టాండింగ్, డిటర్మినేషన్, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునే బుద్ధి, బుద్ధేర్ వేదం, ఇంకా డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయం, ఇవి కూడా మూడు గుణాల్లో ఎలా ఉంటాయని చెప్తానని చెప్తున్నారు అనమాట. అంటే 30, 31 సారీ 30లో ఒకటి చెప్తారు. ఓకే రైట్. 30, 31, 32లో మనము ఇవి చూస్తాము బుద్ధి గురించి, సత్వరజ తమో గుణాల్లో. అలాగే డిటర్మినేషన్, ధృతి, ఇక్కడ ధృతి అంటే మన దృఢ నిశ్చయం అనుకోండి. సో ఇది సత్వరజ తమో గుణాల్లో ఎలా ఉందనేది 33, 34, 35లో చూస్తాము. దాని తర్వాత ఇంకొకటి సుఖం గురించి కూడా చెప్తారు. ఆ సుఖం కూడా సత్వరజ తమో గుణాల్లో సుఖం, సత్వగుణం సుఖం, రజగుణ సుఖం, తమోగుణం సుఖం, ఇవి చూసుకుంటే 39 వరకు అయిపోతాయి. ఇంకా లాస్ట్ 40 శ్లోకంలో కంక్లూడ్ చేసుకొని మనం ఫినిష్ చేసేద్దామంట. కొద్దిగా చాలా ఎక్స్టెండ్ అయినట్టుంది ఈరోజు, ఇంకొక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఈరోజు మాత్రం కొంచెం లాంగ్ అయిపోయింది క్లాసు. రేపు ఎల్లుండి మనకు మామూలుగా ఉంటాయి. నేను మామూలుగా సాటర్డే నేను ప్లాన్ చేసుకునే విధంగా ఎలా ఉండేనంటే,
ఇది 1 to 40 ఒకరోజు చేసేసి రేపు ఎల్లుండి ఇంకా మిగతా చేద్దాం అనుకున్నాను. అందుకే 2 పెద్ద క్లాసెస్ అవుతాయి అనుకున్నాను. కానీ మన సండే నిన్న ఒకటే అధ్యాయం ఒకటే రోజులో అయిపోయింది కనుక ఇప్పుడు 3 రోజులు దొరికాయి మనకి. సో ఈ ఒక్కరోజు కొంచెం పెద్దగా ఉంటుంది. రేపు ఎల్లుండి మామూలు మన రెగ్యులర్ టైంలోనే అయిపోతాయి అన్నమాట శ్లోకాలు. సో 30వ శ్లోకం నుంచి చూద్దామంట. రైట్, 30, 31, 32. బుద్ధి లేకపోతే అర్థం చేసుకునే శక్తి. సత్వగుణంలో 30ది ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వ్యక్తి బుద్ధి స పార్థ సాత్వికి. సాత్విక బుద్ధి అంటే ఏంటంటే దీని ద్వారా ఒక వ్యక్తి ప్రవృత్తించ నివృత్తించ అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం చేసుకోగలడంట. అలాగే దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో తెలుసుకోగలడంట. అలాగే దేని ద్వారా నేను బంధనంలో చిక్కుకుంటాను, దేని ద్వారా బంధనాల్లో చిక్కుకోను అనే విషయం కూడా అర్థం చేసుకోగలడంట. ఇలా అర్థం చేసుకునే వాడే సత్వగుణంలో ఉన్నవాడు అని ఇక్కడ ఇచ్చారు. చాలా సింపుల్. యయా ధర్మం అధర్మం చ కార్యమకార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధి సపాత రాజసి. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఉంటుందండి రజోగుణంలో, మనం అప్పటి నుంచి చూస్తున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక పార్త ఎవరైతే అసలు ధర్మం ఏంటో అధర్మం ఏంటో రెండింటికి వ్యత్యాసాన్ని గుర్తించలేనివాడు, తెలుసుకోలేనివాడు, అసలు చేయవలసిన కార్యం ఏమిటో చేయకూడని కార్యం ఏంటో కూడా తెలుసుకోలేనివాడు, ఇలాంటి వ్యక్తి రజోగుణంలో ఉన్నాడే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే తన యొక్క బుద్ధి అలా రజోగుణంలో ఉందన్నమాట. అంటే అర్థం చేసుకోలేడు సరిగ్గా. అధర్మం ఇప్పుడు ఇది మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. తమోగుణం ఉన్నవాడు రజోగుణంలో ఉన్నవాడికి అర్థం కావట్లేదు, అన్నీ ఒకటే అనుకుంటాడు. అంటే అన్నీ ఒకటే అంటే ఇది అది ఒక్కొక్కసారి ధర్మం అధర్మాన్ని కన్ఫ్యూజ్ అయిపోతాడు. కానీ తమోగుణంలో ఉన్నవాడు పూర్తిగా రివర్స్ అనమాట. ధర్మాన్ని అధర్మంగా అనుకుంటాడు, అధర్మాన్ని ధర్మంగా అనుకుంటాడు. సో 32వ శ్లోకం అది. అధర్మం ధర్మమిత్య మన్యతే తామసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సపార్థ తామసి. ఇంత విపరీతి బుద్ధి అన్నమాట వీడిది. అన్ని రివర్స్లో ఆలోచిస్తాడు, అన్ని రివర్స్గా అనుకుంటాడంట. సో ఏదైతే ధర్మమో దాన్ని అధర్మంగా అనుకుంటాడు, ఏది అధర్మమో దాన్ని ధర్మంగా అనుకుంటాడు. ఇలా ఎప్పుడు మోహగ్రాంతులతో అంధకారంలో ఉండి తప్పుడు నిర్ణయాలే తీసుకుంటాడు, ప్రతిసారి రివర్స్ పనులు చేస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని తమోగుణంలో ఉన్నాడని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దృఢ నిశ్చయం ఎలా ఉంటుంది, ఎంత దృఢంగా నిశ్చయంగా ఉండగలుగుతారు సత్వగుణంలో వారు, రజోగుణంలో వారు, తమోగుణంలో వారు. ఇది కూడా మీరు గెస్ చేయొచ్చు ఏం చెప్పగలుగుతారు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనావ్యాభిచారణీయ ధృతి సపార్థ సాత్వికి. ఎవరిదైతే దృఢ నిశ్చయం ఉంటుందో దాన్ని ఎవ్వరూ అన్బ్రేకబుల్, ఎవ్వరు దాన్ని ఛేదించలేరు, దాన్ని ఎవ్వరూ కదపలేరు. అంత దృఢ నిశ్చయం ఉంటుందంట వాళ్ళ సత్వగుణంలో ఉండే వాళ్ళది. సో వాళ్ళు ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారంట యోగ పద్ధతిలో, యోగ మార్గం ద్వారా. వాళ్ళని ఎవరు అడ్డుకోలేరు, వాళ్ళని ఆపలేరు. సో దీని ద్వారా వారు ఎంతో వాళ్ళ మనస్సుని, వాళ్ళ ప్రాణాలని, ఇంద్రియాలని బాగా నియంత్రించుకొని, వాళ్ళ యొక్క కార్యాన్ని నియంత్రించుకొని ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతారంట. ఇలాంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్నవారు అన్నమాట. 34వ శ్లోకం రజోగుణం గురించి. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సపార్థ రాజసి. ఫలాకాంక్షి అర్థమైపోయింది కదా. సో వీళ్ళది ఎలా ఉంటుందంటే దృఢ నిశ్చయం, ఎంత దృఢంగా డిటర్మినేషన్, ధృతి ఎలా ఉంటుందంటే మొత్తం ఫలాల ఫలాకాంక్షి కదా, ఫలాల మీద ఆధారపడంట. ఇలా ధర్మ అర్థ కామ 3 ఫలాలను ఆధారపడి వాళ్ళ దృఢ నిశ్చయం ముందుకు సాగుతారనమాట. అంటే ఏం లేదండి,
వీళ్ళ ఒకటే ఆలోచన, ఈ లాభం వస్తుంది అనేసి ఆ లాభం కోసం ఆ ఫలాలను ఆశించి ముందుకెళ్తూ ఉంటారు. ఒకవేళ ఫలం రాకపోతే నిరుత్సాహం అయిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు కనీసం ఏదో కష్టపడుతున్నారంటే రజోగుణ వాళ్ళు కష్టపడుతున్నారు, ఫలాలు వస్తే అదే ప్రేరణగా తీసుకొని ఇంకా ముందుకెళ్తుంటారు, రాకపోతే నిరుత్సాహపడిపోతుంటారు. కానీ ఇది 35 ఉండేది. ఇప్పుడు వీళ్ళ దృఢ నిశ్చయం ఎలా ఉంటుందో కార్యాలు చేయడానికి తమోగుణంది చాలా మళ్ళీ తమాషాగా ఉంటుంది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధ ధృతి సపార్థ తామసి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే స్వప్నం భయం శోకం అంటే వీళ్ళు ఎంత దృఢ నిశ్చయంతో చేస్తారంటే వాళ్ళు చేసే కార్యాలు స్వప్నంలోనే ఉంటాయంట. అంటే నిజంగా చేయరు, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు పడుకొని ఉంటారు, ఎక్కువ పడుకుంటారు, ఆ స్వప్నాలు కలలు కంటూ ఉంటారు అన్నమాట. ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది సాధించేశాను. నిజ జీవితంలో ఏం చేయరు, స్వప్నంలో. ఇంకా ఎప్పుడు నిజ జీవితంలో భయపడుతూ, ఎప్పుడు దుఃఖానికి గురై, ఎప్పుడు నిరాశతో మోహభ్రాంతులకి గురై ఇంకేం కార్యాలు చేస్తారు, ఏవి చేయలేకపోతారు. సో అలా ఉంటుందండి వాళ్ళ దృఢ నిశ్చయం తమోగుణంలో ఉండేవారికి. సో ప్రభుపాల్ గారు అంటున్నారు, తమోగుణంలో ఉండేవాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు, ఎక్కువసేపు పడుకొని ఎక్కువ కళలు కంటూ ఉంటారు. కళలు అనేవి అందరూ కంటారు, అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళకి కూడా, రజోగుణంలో ఉండే వారికి కూడా, ఇంకా తమోగుణంలో అందరికీ కళలు వస్తాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు కార్యాలన్నీ కళల్లోనే చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ ఊహించుకునేవన్నీ ఏం సాధించాలో, ఎలా భోగించాలో అన్నీ కూడా స్వప్నంలోనే ఊహించుకుంటా అంటారు అనమాట వీళ్ళంతా తమోగుణంలో ఉండేవాళ్ళు. సో ఇంకా లాస్ట్ సుఖం. సుఖం త్వ ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాత్విక సుఖం గురించి స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు నేను సుఖం గురించి చెప్తాను 3 విధాలు, సత్వ రజతమో. సత్వగుణంలో 36, 37 రెండింటిలో కలిపి చెప్పేస్తారు. 36లో కొద్దిగా చెప్పారు, 37లో మిగతా చెప్తారు. సో ఎవరైతే 3 గుణాలు అంటే 3 గుణాల్లో ఈ యొక్క హ్యాపీనెస్ సుఖాన్ని 3 గుణాల్లో చెప్తున్నారు ఎలా ఉంటుందనేది. 37లో సత్వగుణం గురించి. సత్వగుణంలో ఉండే సుఖం, సుఖం ఇన్ గుడ్నెస్, సుఖం ఇన్ ప్యాషన్, సుఖం ఇన్ తమోగుణం, అవి చూద్దామంట. 37, 38, 39. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోవడానికి మనకు. ఇది సుఖం ఏంటంటే ముందు స్టార్టింగ్లో బిగినింగ్లో అగ్రే విషమివ. అగ్రే అంటే మొదట్లో మనకు విషంలా అనిపిస్తుందంట, చేదుగా అనిపిస్తుందంట. కానీ పరిణామే అమృతోపనం, దాని పరిణామం ఎలా ఉంటుందంటే అమృతం. అంటే స్టార్టింగ్లో మనకు అంత బాగా అనిపించుకోవచ్చు, చాంటింగ్ చేయడానికి హరే కృష్ణ మహామంత్ర అంత రుచి లేదు, అంత బోరింగ్గా ఉంది అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం శుద్ధ భక్తిని లభించుకుంటామో అదే శ్రవణం, అదే కీర్తనం, అదే జపం ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తాయంట. సో అంటే ముందు ఏ అయితే కార్యాలు మనకు బోరింగ్గా అనిపించవచ్చు, అంత రుచికరంగా అనిపించకపోవచ్చు, కానీ అవే విషయాలు మనకి భక్తిలో మనం ఉన్నతి చెందినప్పుడు ఎంతో రుచికరంగా, అవే ఎంతో ప్రేమని రుచిని ఆనందాన్ని ప్రసాదిస్తాయి అన్నమాట. సో ఇలాంటివి ద్వారానే, ఇలాంటి కార్యాల ద్వారానే ఆత్మసాక్షాత్కారం కూడా అవుతుంది, మనం ఎదుగుతాం కూడా భక్తిలో. సో ఇవన్నీ సాత్విక సుఖం, ఇలాంటి సుఖం, దీని ద్వారా ఇలా కార్యాల ద్వారా సుఖాన్ని లభిస్తుంది మనకి, అది సాత్విక సుఖం అంట. రాజసిక సుఖం కంప్లీట్గా ఎగ్జాక్ట్లీ రివర్స్, ఆపోజిట్లో ఉంటుంది. అంటే ముందు స్టార్టింగ్లో ఎంతో ఆనందం ఉందనుకుంటారు, తర్వాత కొద్దిసేపు అయినాక ఆనందం తగ్గుతూ తర్వాత అది విషంగా మారిపోతుందంట. మన ప్రభుపాదుల ద్వారా ఒక ఉదాహరణ విడిస్తారు, చూద్దామంట. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషం ఇవ తత్సుఖం రాజ సంస్మృతం. సో ఇక్కడ ఏం చెప్పారంటే విషయేంద్రియ సంయోగం. ఈ సుఖం ఎలా దక్కుతుంది అంటే విషయేంద్రియ సంయోగం, ఇంద్రియాలు విషయ వస్తువుల సంయోగం,
అంటే మన ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయ వస్తువులని మనం భోగించినప్పుడు కలిగే ఆనందం రాజసిక సుఖం. అది ఎలాంటిదంటే యత్ తద్ అగ్రే మొదట్లో అది అమృతోపమ, అమృతంలాగా అనిపిస్తుందంట. ఎంతో అమృతంలాగా ఉన్నా పరిణామే విషం పరిణామం ఏంటంటే తర్వాత అంతంలో అది విషంగా మారుతుందంట. అదేంటో ఒక ఉదాహరణకి ప్రభుపాద వారు ఇస్తున్నారు. ఒక యువతి యువకుడు వాళ్ళు యవ్వన వయసులో ఉన్నప్పుడు మొదటిసారి చూసుకున్నప్పుడు వాళ్ళకు అదేం ప్రేమ అంటారు కానీ కామం, ఆ కామవాసనతో ఆకర్షితులయ్యి ఒకరినొకరు అనుకుంటారు, ఈ యొక్క స్త్రీ ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. పురుషుడు అనుకుంటాడు అలాగే, స్త్రీ అనుకుంటే ఈ పురుషుడి ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇంద్రియ సుఖం ద్వారా. తో వాళ్ళు అలా ఇద్దరు దగ్గరకు వస్తారు, భోగిస్తారు, పెళ్ళి చేసుకుంటారు. మొదట్లో ఆనందంగా ఉంటారు ఆ యొక్క భౌతిక సుఖం ద్వారా. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మెల్లిగా తగ్గిపోతుంది అనమాట. దాని తర్వాత వాళ్ళే దెబ్బలాడుకుంటుంటారు. దాని తర్వాత డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది, విడాకుల వరకు వచ్చేస్తుంది. అవునా? సో అలాంటిది అంటే దాని మీద ఎక్కువగా ఆధారపడి జీవించే వాళ్ళు. సో ఇలాంటి సుఖం మొదట్లో ఎంతో అమృతంగా అనిపించింది. అదే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, ఒక్కొక్కసారి నెలల తర్వాత విడాకులు తీసేసుకుంటారు అన్నమాట. సో అది రాజసిక సుఖం. తామసిక చూద్దామంటే ఎలా ఉంటుందో. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమోదత్తం తత్తామసం ఉదాహృతం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఏదైతే ఆత్మసాక్షాత్కారానికి మొత్తం విరుద్ధంగా, అంటే అసలు ఆత్మసాక్షాత్కారం అంటే అసలు ఏమాత్రం సంబంధం లేకుండా గుడ్డిగా మోహగ్రాంతులకు గురయ్యి మోహంలో నిద్రలో ఇంకా బద్ధకంతో నిద్రలో ఇంకా ఎలాంటి లేజినెస్, బద్ధకంలో ఇంకా ఇల్యూజన్, మోహం చెంది ఆ మోహం చెందిలో మోహతం అయ్యి అందులో ఏదో ఆనందాన్ని ఊహించుకున్న ఆనందాన్ని అనిపిస్తుంటారే, అది తమోగుణంలో సుఖం. అంటే ఎవరైనా ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారు, కొంతమందికి చాలా బద్ధకస్తులకి ఎప్పుడు పడుకోవాలనిపిస్తుందంట. పడుకుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చాలామంది అంటారు, నాకు అన్నిటికన్నా ఎక్కువ ఆనందం ఇచ్చేది ఎప్పుడు దొరుకుతుందంటే నిద్రపోయినప్పుడు. ఎంత ఎక్కువ నిద్రపోవడానికి సమయం దొరికితే అంత సమయం దొరికితే నేను నిద్రపోతాను, ఎందుకు చాలా ఆనందం కలుగుతుంది. సో ఈ ఆనందం ఏంటంటే తమోగుణంలో ఉండే ఆనందం అని చెప్పారు. ఇక్కడ చాలామందికి తెలియదు అనుకుంటే ఈ విషయం, కానీ ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే ఇలాంటి వారికి ఎలా వ్యవహరించాలో అస్సలు తెలియదంట తమోగుణంలో ఉండే వారికి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఇంకా ఇందులోనే అండి ఆ నష, సిగరెట్, మత్తు పదార్థాలు తీసుకొని మత్తు అంటే సిగరెట్ ఇలాంటి అన్ని మందు తాగి అందులో కలిగే ఆనందం, అంటే వాళ్ళు మోహభ్రాంతులై గురై ఆనందాన్ని అనుభవిస్తారు కదా, అంతా తమోగుణం ఆనందమే. అది కూడా ఇక్కడ మనకు చెప్పారు. సో మనం ఇంకా నెక్స్ట్ వెళ్దామంట, లాస్ట్ శ్లోకంతో ముగిద్దాం ఈరోజు యొక్క చర్చని. ఈ యొక్క 3 గుణాలు ఇంకా ఈ విషయాలన్నిటి ఈరోజు చర్చించుకున్న విషయాన్ని ఒక్క శ్లోకంలో కృష్ణుడు సారంగా చెప్పి ముగిస్తాడు ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ యొక్క తత్వాన్ని. అదేంటంటే నతద్ అస్తి పృథివ్యామ దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణై. ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం ప్రపంచంలో 3 లోకాల్లో, అంటే మన దేవతల లోకాల నుంచి నరకం వరకు ప్రతి జీవి 3 గుణాల ఆధీనంలోనే కార్యాల్ని నెరవేరుస్తున్నాడు. బద్ధజీవి, అందుకే బద్ధజీవి అన్నారు అనే విషయాన్ని చెప్పి ఇక్కడ కృష్ణుడు ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడికి ఆపుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వర్ణాశ్రమం గురించి మొదలు పెడతాడు కృష్ణుడు చెప్పడం. దాని ద్వారా ఎలా మనం శుద్ధీకరణ చేసుకొని ఎలా మనం ఉన్నతి చెందొచ్చో, మెల్లిగా సత్వగుణానికి రావచ్చు, ఇంకా భగవద్భక్తి కూడా చేసుకోవచ్చు తర్వాత అనే విషయాన్ని కూడా మనకి కృష్ణుడు చెప్తాడు. ఆ విషయాలన్నీ మనం రేపు చూద్దామంట. ఓకే, సో మొత్తానికి ఈరోజు చెప్పిన సారాంశం ఏంటంటే 3 గుణాల ద్వారా ప్రకృతిలో మొత్తం ముల్లోకాలు అందరూ ప్రభావితమయ్యి అన్ని కార్యాలు నెరవేరుస్తున్నారు.
బద్ధజీవులందరూ అని చెప్పారు. అది సారాంశం ఈరోజు చర్చలో. కొంచెం పెద్దగా అయిపోయింది ఈరోజు చర్చ. చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు మనం కొంచెం ఎక్కువ శ్లోకాలే కవర్ చేసాము. 40 శ్లోకాలు ఒక్క రోజులో అసలు ఏ రోజు చేయలేదనుకుంటాను. ఈరోజే చేసాం చాలా ఎక్కువ శ్లోకాలు. కొంచెం హెవీగా ఉండొచ్చు ఈరోజు డోసు. కానీ ఈరోజు విషయాలు మనకు కొంచెం తెలిసిన తత్వాలు ఉన్నాయి. సత్వరజతమో గుణాల గురించి ముందే చర్చించుకున్నాం చాలా కనుక అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను, అంతే, వేరేం లేదు. సో రేపు ఎల్లుండి విషయాలు వేరే విషయాలు ఉన్నాయి, అవి చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. సమవేత గౌరభక్తవృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.